ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ సోమవారం రోజు ఎంతో శక్తివంతమైన శివయ్యను తాకి శివయ్య ఆశీర్వాదం పొంది నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను చక్కగా విను అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో తప్పకుండా ఓం సాయిరామ్ అని కామెంట్ ఇది కూడా రాయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అనమాట. అంటే మనకు ఏ సమస్యలున్నా తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుందండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను కూడా ఈ గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటానండి. నాకంతా కూడా మంచి జరిగింది. గురువుగారి నెంబర్ వచ్చేసి 8333855161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారనమాట. అంటే ప్రేమ సమస్యలు, పెండ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఇంకా ఏ సమస్యలు ఉన్నా సరే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి నెంబర్కి కాల్ చేసిన తర్వాత మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా అందరూ ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ సోమవారం రోజు శివయ్యను తాకి ఆశీర్వాదం తీసుకో. అధిక మొత్తంలో ధనం నీ చేతికి తప్పకుండా అందబోతుంది. ఇలా ఎందుకు చెప్తున్నానో నువ్వు మనస్ఫూర్తిగా నీ మనసును అదుపులో ఉంచుకొని నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించు. ఎప్పుడు కూడా శుభవార్తలని చెప్తూ ఉంటారు బాబా. మాకు ఒక్క శుభవార్త కూడా మేము వినడం లేదు. ఇంకా ధనం అంటారా, మేము ఎప్పుడు కూడా అంత అధికమైన ధనాన్ని ఎప్పుడు కూడా మేము తీసుకొని కూడా లేదు. మాకు మీరు ఆశలు పెట్టి మా జీవితాన్ని ఇలా మలుపు తిప్పకండి. మాకు అన్నీ తెలుసు. మేము అనుభవిస్తున్న బాధ, కష్టం ఇవన్నీ కూడా చూస్తున్నప్పటికీ మీరు మాకు శుభవార్త అంటారు, అలాగే అధిక మొత్తంలో ధనం అంటారు, ఇంకా బంగారం అంటారు. కానీ ఇలాంటి జీవితాన్ని మేము గడుపుతున్నామని మీకు కొంచెం కూడా మాకు బాధ అనేది లేదు కదా. మాపై జాలి, కరుణ, దయ ఇవన్నీ ఉంటే మీరు మా కష్టాలను ఇలా చూస్తూ ఉంటారని, మాకెప్పుడు కూడా సహాయం అందించరని మీరు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. నేను చెప్పినటువంటి మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ నా సమాధానం మీరు తప్పకుండా వినాలి. నేను నీకు సహాయాన్ని అందించబోతున్నాను. ఏ ధనం లేదని నిన్ను హేళన చేశారో, ఏ ధనం లేదని నిన్ను నీ కుటుంబాన్ని అవమానపరిచారో, ఏ ధనం లేక నీవు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నావో, ఏ ధనం అయితే లేక నీవు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉన్నావో, ఎటూ కదలలేనటువంటి పరిస్థితులలో నీవు నీ బిడ్డలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా నువ్వు సమకూర్చలేని నీకు నువ్వే అసంశయించుకుంటూ బాధపడుతూ ఉన్నావో, ఆ ధనాన్ని, ఆ ధన సహాయాన్ని ఈరోజు నేను నీకు అందించబోతున్నాను. బాధపడద్దు. నీ హృదయానికి అయినటువంటి గాయాలతో పోలిస్తే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నీ చుట్టూ ఉన్నవారు ఎంతోమంది నిన్ను గాయపరుస్తూ ఉన్నారు. అయినా వారు గాయపరిస్తే మాత్రం ఏమైంది? నీ హృదయానికి పెద్ద గాయం అయిపోయిందిగా. ఇక నీవేమీ దిగులు చెందన అవసరమే లేదు. చూడమ్మా, నీవు ఎన్నో ఓర్పు సహనాలను కలిగి ఉన్నావు కాబట్టి ఇంత గట్టిగా దృఢంగా ఉండగలిగావు. మాటలు చెప్పినవి కొన్ని, చేతలు చూపించనివి కొన్ని. అలాగా స్వార్థం వేటుకు నీవు గురైపోయావు. అలాగే రాళ్ళ దెబ్బలకు కొన్ని, నిందలు వేసినవి కొన్ని, నిర్లక్ష్యం కాటుకు కొన్ని, చూపుల దాడికి కొన్ని, మౌనం వేడికి కొన్ని, ఏకాంతం రాల్చినవి ఇవన్నీ కూడా ఏనాడు కూడా నీకు మాననివి ఈ విధంగా పెద్ద గాయాలే అయినాయి. నీకు అన్నీ తెలుసు. ఎంతమంది నిన్ను స్వార్థంతో ఎన్నో రకాలుగా మోసం చేసినప్పటికీ చిరునవ్వుతో వారికి ఏది కాకూడదు బాబా, నా మంచి మనసుకి నువ్వు తోడుగా ఉంటే చాలు, నన్ను నువ్వు చూసుకుంటే చాలు, నాకు అండగా నువ్వు ఉంటే చాలు అని అన్నావే. కానీ నిన్ను బాధ పెట్టిన వారికి కానీ, నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారికి కానీ, లేదంటే నీపై నిందలు మోపిన వారికి కానీ, లేదంటే నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారిని కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా నువ్వు ఏ హృదయానికి అంత గాయపరిచినా కానీ ఎవరినైతే నువ్వైతే బాధ పెట్టలేదు. నీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. నిజంగా ఎంత మంచి మనసు నీది. ఇలాంటి వారు కూడా ఈ రోజుల్లో ఉంటారా చెప్పు?
అనే విధంగా నీవు నీ ప్రవర్తన ఉంటుంది. ఒక్కొక్కసారి నీవు నా భక్తురాలు భక్తుడివైనందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. చూడు, కొత్త పరిచయాల వలన నీ పరిస్థితులు మార్చుకో, నీ యొక్క ప్రవర్తన మాత్రం ఎప్పుడూ మార్చుకోవద్దు. కొంతమంది నిన్ను ఆసరాగా తీసుకొని కేవలం వారు ఏవో కొన్ని పనులకు లేదంటే ఆదాయాన్ని కొంత నీ నుండి అంటే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పొంది ఇప్పుడు కాస్త ధనాన్ని సంపాదిస్తూ నిన్ను హేళనగా చూస్తూ ఉండవచ్చు. అలాగే నీ మాటలను పూర్తిగా అసలు నిన్ను అవాయిడ్ చేస్తూ ఉండవచ్చు. కానీ నువ్వు మాత్రం అవేమీ పట్టించుకోవద్దు. వారిని చూసి చిరునవ్వు నవ్వుకో. ఎందుకంటే అదంతా నీ ద్వారా వారికి వచ్చిందే కాబట్టి వారికి చూసి నువ్వు గర్వంగా ఉండాలి. నీ జ్ఞానంతో వారు ఈరోజు రూపాయి సంపాదించుకునేటువంటి అది కేవలం నువ్వు వారికి పెట్టినటువంటి భిక్షగా భావించు. కాబట్టి వారికంటే నీవే ఎక్కువ రెట్లు గర్వంగా తలెత్తుకొని నిలబడాలి. వారికి దారి చూపించినటువంటి అమృతమూర్తివి నీవే. కాబట్టి ఆ యొక్క ప్రశంసల వర్షం వారికి దక్కినా కానీ అదంతా కూడా నీకు దక్కినట్లే. చూడు, మనం చెప్పేటువంటి మంచిని కూడా చెడుగా తలిచే వారికి మంచి చెప్పి శత్రువుగా మారడం కన్నా ఎంత మౌనంగా ఉంటామో ఈ లోకంలో మనకు అంత మంచి గౌరవం, అలాగే కొన్ని ఉన్నతమైనటువంటి స్థానాలు దక్కుతాయి. నువ్వు ఎంత మంచి చెప్పినా కూడా ఎదుటివారు చూడు నిన్ను ఏ విధంగా చెడుగా తలిచారో, వారి నుంచి కోసం వారు మంచి కోసం నువ్వు కేవలం ఒక ఆట బొమ్మలా మార్చుకున్నాను, నిన్ను మార్చేశారు. చూడమ్మా, ఇక నుండైనా తెలుసుకొని ఎవరి ద్వారా ఎప్పుడు కూడా ఎవరైనా నీ దగ్గరకు వచ్చినా అంటే సహనం కోసం వచ్చినా కూడా, నిజంగా వారు నీ దగ్గరకు సహాయం కోసం వచ్చినా కూడా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకో. ఆ తర్వాత అప్పుడు సహాయాన్ని నీకు అంటే అది అందివు. ఎవరు తమ తలరాతను తమ అదృష్టంగా భావిస్తారో వారికి ఎప్పుడు కూడా భగవంతుడు అనుకూలంగా ఉంటాడు. ఎవరైతే తమ యొక్క తలరాతను దురదృష్టంగా భావిస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా అన్నీ వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఎప్పుడు ధనం లేదనో లేదంటే ఈ సమస్యల వలనో కోరికలు లేవనో ఇవన్నీ కూడా అసలు పట్టించుకునే లేదు. అంతా నా అదృష్టం, అంతా నా తలరాత, ఎలా రాస్తే అలా జరుగుతుంది అనుకున్నావు. ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ మైండ్స్తో ఉన్నావు. కాబట్టి ఈరోజు నీకు అధిక మొత్తంలో ధనలాభంతో నేను నీ ముందుకు రాబోతున్నాను. ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే ఈ ఎప్పుడు కూడా ఊదిని ధరిస్తూ ఉండు. అంటే ఊదిని ఎప్పుడు కూడా నీ నుదుటన పెట్టుకుంటూ ఉండు. నీ బాధను అర్థం చేసుకొని స్వయంగా కదిలి నీ వద్దకు నేనే రాబోతున్నాను. ఆ శివయ్య ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉండి తప్పకుండా అధిక మొత్తంలో ధనం వస్తుంది. భగవంతుడు తెగ ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అడిగినవి రాకుంటే రాలేదని ఇవ్వలేదని భగవంతుని తెగ నిందించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా నన్ను నిందించలేదు. నీకు నేను అది కావాలి ఇది కావాలి వాళ్ళు కావాలని కానీ ఇది కావాలని కానీ నాకు ఎప్పుడు కూడా నువ్వు అడగలేదు. అలాగే ఏది నీ స్వార్థం కోసం నువ్వు ప్రార్థించలేదు. అలాగే నేను ఎప్పుడు నీకు అనుకూలంగా అలాగే నువ్వు అడిగినవి ఇవ్వలేదని నాపై ఎప్పుడూ నిందలు వేయలేదు. కానీ నువ్వు చేసినటువంటి కర్మల తాలూకా ఏది ప్రాప్తమో ఎంతవరకు నీ సొంతమో అవన్నీ కూడా సమయానుకూలంగా నీ జీవితంలోకి వచ్చాయి అని చెప్పి భావించావు. చేస్తున్నటువంటి కర్మలను బట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు దక్కుతాయని మర్చిపోకుండా జ్ఞాపకంతో ప్రతిరోజు కూడా మౌనంతో ఓర్పుతో అన్నీ భరిస్తూ వచ్చినందుకు నిజంగా నీకు నేను కృతజ్ఞత చెప్తున్నాను. నీలాంటి వారు ఈ లోకంలో చాలా తక్కువగా ఉంటారు. ఈ సమాజంలో నీ నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అవన్నీ నీలో చాలా పుష్కలంగా ఉన్నాయి. చూడమ్మా, కొన్ని విన్నా వినపడినట్లు, కొన్ని చూసినా కనపడినట్లుగా ఉండు. సమయం ఇప్పుడు నీది కానప్పుడు సంయమనం చాలా ముఖ్యం. కాస్త నీవు సంయమనంగా ఉన్నావు అంటే తర్వాత నీ జీవితం పూలబాటగా ఉంటుంది. చింత ఎందుకు? నీకు నేను ఎప్పుడూ కూడా కనుపాపగా ఉంటాను. నాపై నువ్వు కొండంత భారాన్ని మోపి హాయిగా ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఏమి అనుకున్నట్టు జరగడం లేదని దిగులు చెందన అవసరం లేదు. నీ దిశ దశ మార్చే రోజులు ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇది నీ పైన ఒట్టు. మరీ చెప్తున్నాను. కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి. ఎప్పుడు కూడా ఆ శివయ్యను కూడా ప్రార్థిస్తూ ఉండు. ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీ సమస్యలన్నీ కూడా తప్పకుండా తొలగిపోయేలా ఆశ్చర్యానికి గురి చేస్తాను. ఈరోజు నువ్వు మర్చిపోయేలాగా చెయ్యను. జీవితమే ఒక అద్భుతంగా మార్చబోతున్నాను. ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి. అంతే. నీ జీవితంలో అకస్మాత్తుగా అనుకూలమైనటువంటి మలుపు కోసం సిద్ధంగా ఉండు.
ఇంకా ఊహించని ఆశీర్వాదాలతో అద్భుతాల దారిలో నువ్వు నడవబోతున్నావు. నీ పురోగతిని ఇక ఎవరు కూడా అడ్డుకోలేరు. సంతోషంగా, ఆనందంగా నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉండు. ఎప్పుడు కూడా ఈ బాబా నీకు తోడున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. నేను నీకు ఎప్పుడు తోడుంటాను. ఆ శివయ్య ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉండి నీ జీవితంలో నువ్వు ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను తప్పకుండా నువ్వు వింటావు. ఇది ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను. జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు ఆనందంగా ఉండు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. జీవితం చాలా చిన్నది. అందులో మనం ఎలా బ్రతికాము అంటే కష్టాలతోనా, బాధలతోనా, ఇంకా సంతోషంతోనా, ఏదైనా కానీ మనం ఉన్నప్పుడే మనం ఆ బాధలను కానీ, కష్టాలను కానీ అన్నిటినీ అనుభవించాలి. ఒక్కసారి మనకు సమయం వెళ్ళిపోయాక తిరిగి అది మనం ఎంత ప్రయత్నించినా కూడా ఆ సమయం మన దగ్గరికి మనకు రాదు. సమయం ఉన్నప్పుడే మనం ఏదైనా కానీ, బాధైనా కానీ, సంతోషమైనా కానీ సమయం ఉన్నప్పుడే మనం అనుభవించాలని చెప్తున్నాను. ఇంకా నీకెవరూ లేరని దిగులు చెందకు. ఈ సాయి నీకు ఏమీ కాడా. ఎప్పుడు కూడా ఇంకా ఎవరూ లేరనే మాటను గుర్తు చేసుకోవద్దు. ఈ సాయి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. నీకు తోడుగా, నీడగా, నీ వెన్నంటే ఉండి నిన్ను రక్షిస్తూ, నీకు కనుపాపలా, నీకు ఎప్పుడు కూడా ఆనందాన్ని, సంతోషాన్ని, బాధలను తొలగించడానికి నీకు బాధలన్నీ తొలగిస్తాను. సంతోషాలను తప్పకుండా ఇస్తాను. కానీ నువ్వు కోల్పోయినవన్నీ నీకు తప్పకుండా తిరిగి ఇస్తాను. సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం ఇంకా ఎప్పటికీ కూడా తిరిగి రాదు. కాబట్టి సమయాన్ని ఉన్నప్పుడే జాగ్రత్తగా సద్వినియోగం చేసుకో. కొన్నిసార్లు మనకు వచ్చేది ఏదైనా కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. ఇంకా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా మీకు అడగగానే ఏదైనా కానీ సంప్రాప్తిస్తుంది. ఒక్కొక్కసారి మీకు అనుకోవచ్చు, బాబా నా విషయంలో కాస్త ఆలస్యం జరిగింది, నువ్వు మీరే చేస్తున్నారు, నేను అడిగింది దాన్ని ఎన్నోసార్లు ఎన్నో పూజలు చేసినా కానీ ఎంతో వేడుకున్నా కానీ నాకు మాత్రం బాబా అడిగింది ఇవ్వలేకపోతున్నాడు. అసలు నేను ఇంతవరకు బాబాని ఎంత నమ్ముకుంటున్నాను, ఎంత నమ్మకాన్ని నేను ఆయనపై ఉంచాను, అయినప్పటికీ నా జీవితంలో ఏ మార్పు రావడం లేదు, ఏ కోరిక నెరవేరడం లేదు, ఏ సమస్య కూడా నాకు తీరడం లేదు అని అనుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, మీ రాతలో లేనిది ఒక కొలిక్కి రావడం లేదని మీరు అనుకోవచ్చు. మీ రాతలు లేని కొన్నిసార్లు భగవంతుడు ప్రసాదిస్తాడని ఎప్పుడు కూడా మీకు తెలుసా? నిజంగా అంటే ఒక మంచి మార్గంలో నడుచుకొని దేనినైనా కానీ అన్యాయంగా కాకుండా మీ వంతు మీరు కష్టపడి సంపాదించింది ఏదైనా కానీ మీరు పొందాలి అనుకుంటే మాత్రం అది ఆలస్యం అయినా సరే మీ రాతలో లేనప్పటికీ కూడా భగవంతుడు మీకు తప్పకుండా ఇస్తాడు. అలా అని ప్రతిదీ కూడా మీకు రావాలని ఏమీ లేదు. అయితే బాబా ఎప్పుడు మీకు ఇవ్వలేడు అని అనుకుంటుంది ఏంటో తెలుసా? సమయం. ఏదైనా కానీ ఆ ఒక సమయానికి నీవు ఒక పనిని కానీ లేదంటే ఒక బంధాన్ని కానీ ఉన్నప్పుడు ఏదైనా జాగ్రత్తగా చేసుకోవాలని అంటారు కదా పెద్దలు. కాబట్టి నీకు ఏదైనా ఒకటి ప్రాప్తించింది అంటే నీవు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది ధనమైన, వస్తువైనా, బంధమైన, సమయమైనా ఏదైనా సరే నీకు నీ వరకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు తప్పకుండా జాగ్రత్త పరచుకోవాలి. అంతేకాని విచ్చలవిడిగా ఏది కూడా ఖర్చు పెట్టకూడదు. అలాగే అనవసరమైనటువంటి వాగ్వాదాలతో బంధాన్ని కూడా తెంచుకోవద్దు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులను జాగ్రత్త పరచుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదైనా కానీ నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువను నీవు తెలుసుకోవాలని అంటే తప్ప దాని గురించి నీవు పూర్తిగా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఏదైనా కానీ మన దగ్గర ఉన్నంత వరకే దాని విలువ ఉంటుంది. ఒకసారి చేజార్చుకుంటే దాని విలువ చాలా అంటే చాలా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనకు తెలిసి రాదు. కాబట్టి ఇప్పుడు నువ్వు కోల్పోయినటువంటి బంధం కావచ్చు, వస్తువు కావచ్చు, ధనం కావచ్చు, ఇంకా ఏమైనా కానీ మరలా నేను నీకు తప్పకుండా ఇవ్వగలను. కానీ సమయాన్ని మాత్రం కోల్పోతే ఎప్పటికీ కూడా తిరిగి ఇవ్వలేను. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గంగా ఉండేందుకు నీకు నువ్వే ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ కూడా అంటే కొంతమంది కొన్ని సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే అన్యాయం అయినా పర్లేదు కానీ ఒకరు బాధపడినా పర్లేదు, మనం బాగుంటే చాలు అనే, మనకు ఏదైనా కానీ ధనం వస్తే చాలు, కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరూ అనుకుంటారు కదా. ధనం ఎప్పటికీ కూడా ఎక్కువగా అంటే ధనం ఉంటేనే సంతోషంగా ఉంటామని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ధనంతో పాటు ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా ముఖ్యమని చాలామంది తెలుసుకోలేక ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో నన్ను పిలిచేవారు ఎంతోమంది ఉంటారు. కాబట్టి పరుగు పరుగున నేను ప్రతి ఒక్కరి దృష్టిలోకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరి కోరికలను, నిరాశలను, అలాగే వారి సమస్యలను తొలగించాలి. కాబట్టి ఒక్కొక్కసారి నీ వద్దకు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. అంతే తప్ప నువ్వు నాపై ఇంత అపనమ్మకాన్ని, కోపాన్ని ప్రదర్శించాలా చెప్పు? అలకని ప్రదర్శించాలా? నువ్వేంటో నాకు తెలుసు.
నీ అమాయకమైనటువంటి చిరునవ్వు ఏంటో నాకు తెలుసు. ఏమీ తెలియక ఈ లోకంలో ఎలా బ్రతకాలని తెలియక సతమతమైపోతూ ఈ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను ఇంకా ఎప్పుడు తొలగిస్తావు బాబా అని నువ్వు ఎప్పుడు నన్ను అడిగింది లేదు. కానీ ఏదైనా కానీ నీవు సంతోషంగా ఉండడంలో మాత్రం ఏదో నిన్ను బాధిస్తూ ఉందని మాత్రం నేను అర్థం చేసుకుంటాను. అంటే నీ తండ్రిని కదా నేను, కాబట్టి నీకు ఏదైనా కాస్త బాధ అయినా, నీ మనసుకి ఏదైనా నిరాశ కలిగినా నాకు ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి నీ మనసులో దేని గురించి అయితే కానీ నువ్వు ఈ మధ్య బాగా బాధపడుతున్నావని నాకు అనిపిస్తుంది. ఆ బాధ ఏమిటి, ఆ యొక్క బాధ వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి నేను బాగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించి చూడు. నీవు నీ మనసును గెలుచుకున్నావు. గెలుచుకున్న తర్వాత నీ మనసు ఏమిటో నీకు అర్థమైన తర్వాత వారి గురించి, వారి చేసేటువంటి ప్రతి పని గురించి, అలాగే వారికి వచ్చినటువంటి గౌరవం గురించి, వారి వల్ల నీకు కలిగినటువంటి లాభం గురించి అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మధ్యలో ఏమైనా కానీ చిన్న చిన్న గొడవలు వచ్చినంత మాత్రాన ఒక్కసారిగా ఆ బంధాన్ని ఎలాగ పోగొట్టుకోవాల్సి వస్తుంది? నీకు అలాగే వారిపై అపనిందలు ఎలా మోపాలనిపిస్తుంది చెప్పు? నీకంటే నేను ఒప్పుకుంటాను, నువ్వు అమాయకురాలివే. కాకపోతే నీకు ఏమీ జీవితంలో ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా కష్ట నష్టాలను ఎదుర్కోవాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా తెలివిగా చాకచక్యంగా ఉండాలో కూడా తెలియదు. నిజంగా నువ్వు అమాయకురాలివే. కానీ నీకంతా తెలిసి నీ దగ్గరకు వచ్చినటువంటి బంధాన్ని నువ్వు ఎందుకు దూరం చేసుకుంటున్నావు అనే చిన్న బాధ. ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు. నిజం చెప్పాలంటే నీకు నువ్వు కూడా శాశ్వతం కాదు. భగవంతుడు ఒక్కడే శాశ్వతం అయినప్పటికీ భగవంతుడు ఏం చేస్తాడంటే కొన్ని బంధాలను ఇచ్చి ఈ భూమిపైకి వదిలేస్తాడు. మీరు జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు కాపాడుకోవాలి, నిలుపుకోవాలి. ఆధారపడి ఉంటుంది నీపై. ఏదైనా కానీ బంధాన్ని నిలుపుకోవాలన్నా వద్దనుకున్నా మీరు ప్రవర్తన పట్లనే ఉంటుంది. అయితే నువ్వేం చేస్తున్నావు? చక్కగా ఒక బంధాన్ని అర్థం చేసుకున్నావు. ఆ బంధంలో తోడై నీడై ఇద్దరు చాలా చూడముచ్చటగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ ఎవరో మూడో వ్యక్తి నీ వద్దకు వచ్చి తెలియనటువంటి విషయాలను, నువ్వు చూడనటువంటి విషయాలను నీతో చెప్పేస్తే నువ్వు నమ్మేస్తావా? నిజంగా వారి ప్రవర్తన ఏమిటో నీకు తెలియదా? అలాగే వారి గురించి నీకు తెలియదా? నీ చుట్టూ ఉన్న వారితో వారు ఏ విధంగా నడుచుకునేవారో నీకు తెలియదా చెప్పు? ఇవన్నీ కూడా తెలిసి నువ్వు అర్థం చేసుకొని వారికి దగ్గరై వారిని కనిపెట్టుకొని ఉండి వారిని, నీ కుటుంబాన్ని ఆలనా పాలన అంతా చూసుకుంటున్నట్లుగా నువ్వు భూమాతకు ఉన్నటువంటి భారం ఏ విధంగా ఉంటుందో అంత భారం నీపై పడినప్పటికీ, కుటుంబ భారం అంతా కూడా నీపై పడినప్పటికీ భూమాత ఏ విధంగా అయితే ఓర్పుగా ఉంటుందో అంత ఓర్పుగా శ్రద్ధలతో ఉన్నటువంటి నువ్వు ఎందుకు ఇలా ఒక్కసారిగా మారిపోయావు? ఎందుకు ఇలా నీ జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్నావు? చూడమ్మా, ఎవరో వచ్చినటువంటి వ్యక్తి ఆమె నీకేమీ కాదు. ఆ వ్యక్తే కాదు, బయటవారు ఎవరు కూడా నీకు సలహాలు ఇచ్చేటువంటి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఏదో వారిని తగినటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వు ఆ సలహాలు అన్నిటినీ కూడా పాటించాలని ఎక్కడైనా రాసిపెట్టి ఉందా? పోనీ ఆ సలహాలు నువ్వు ఇంట్లో వారిపై ప్రయోగిస్తే వారు ఎలా దెబ్బతింటారని, వారి మనసును ఎలా ఉంటుంది అనేటువంటి ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఏ రోజైనా అంటే ఇలాంటి సమస్యలు నీ కుటుంబంలోకి వస్తాయని, ఆ మూడో వ్యక్తి వలన నీకు రాబోయేటువంటి ప్రమాదం ఏంటా అని ఎప్పుడైనా తెలుసుకున్నావా? కాబట్టి ఇంట్లో వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు బయట ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు. నువ్వు అమాయకురాలివి కాబట్టి నీ ఇంట్లో జరిగినటువంటి విషయాలు, నీ బంధానికి నీ మధ్య జరిగినటువంటి విషయాలను కూడా, ఏదైనా చిన్నపాటి గొడవల విషయాలు కూడా బయట చెప్పేసి ఈరోజు సమాజంలో నీకంటూ మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందవలసినటువంటి నువ్వు ఈరోజు నీ బంధానికి దూరమై ఎంత బాధ అనుభవిస్తున్నావో నాకు తెలుసు. కాబట్టి ఎవరో ఏదో చెప్పారని చెప్పి వారి మాటలను పూర్తిగా నమ్మేసి నీ బంధాన్ని నువ్వు కోల్పోవడం వలన నష్టపోయింది ఎవరు? నువ్వే కదా. నీ కుటుంబాన్ని నష్టపోయావని చెప్పుకోవచ్చు. దీనివల్ల అలాగే ఇంకా చెప్పాలంటే నీ గురించి నిన్ను అర్థం చేసుకున్నటువంటి నీ బంధాన్ని నువ్వు చేతులారా దూరం చేసుకున్నావని ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. చూడమ్మా, ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే అంటే భగవంతుడు కల్పించినటువంటి బంధాలను మాత్రం చివరి వరకు కాపాడుకోవాల్సింది మీరే సుమా. కాబట్టి ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలి, ఉన్న దాంట్లో తృప్తిగా అనుభవించాలి. ఉన్న బంధాన్ని భగవంతుడు మీకు కల్పించినప్పుడు ఆ బంధంతో సంతోషకరమైనటువంటి నష్టానైనా కష్టానైనా సర్దుకుపోతూ మీకు మీరుగా వాళ్ళని మార్చుకొని జాగ్రత్తగా బంధం చివరి వరకు వచ్చే వరకు ఈ భూమి మీద మీకంటూ ఎంతవరకు సమయం ఉందో అంతవరకు మీరు వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. గెలవాలి అంటే కష్టాలను ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను కూడా మార్చుకోవాలి. ఇదే కదా జీవితం. మరి నువ్వు ఇప్పుడు బ్రతకాలంటే నీ ఇష్టాలను మార్చుకోవాలని కాదు అర్థం. నీ ఇష్టాలను ఎదుటివారు
ఎదుటి వారికి ఇష్టాలను నువ్వు ఇరువురు కూడా చక్కగా అర్థం చేసుకొని సంతోషంగా సఖ్యతగా ఉంటేనే కుటుంబం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే నువ్వు నీ బంధాన్ని స్వాగతించి నీ బంధం నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారని ఆ శివయ్య సాక్షిగా నువ్వు శివుడి ఆశీర్వాదం తప్పకుండా పొంది జీవితాన్ని సంతోషమయం చేసుకోబోతున్నావని ఈ సాయి నుండి కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.